ముఖ్యంగా ఇక్కడున్న యువతకి, ఆడపడుచులకి మాన ప్రాణ సంరక్షణ మొదటి బాధ్యతగా తీసుకుంటారు. మీరు ఇంట్లో నుంచి బయటికి తిరిగి రావాలంటే మీ మీద ఎవరైనా ఒంటి మీద చెయ్యేస్తే చెయ్యి నరికేసి అంత బలమైన చట్టాన్ని తీసుకొస్తాం. అలాగే ఇక్కడున్న యువతకి మీరు చదువుకొని క్యాపిటేషన్ ఫీజులు కట్టేసిన పరిస్థితుల్లో ఉండి ఉద్యోగాలు లేక అటు బెంగళూరు అటు పోతా ఉన్నాం. మన రాయలసీమలో ఇంత నేల ఉంది, పరిశ్రమలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. నాయకులు మనకు లంచాలు అవసరం లేదనుకుంటే బోర్డనే పరిశ్రమలు వస్తాయి. వచ్చిన ప్రతి పారిశ్రామికవేత్తకి మీరు మాకు ఎంత డబ్బులు ఇస్తారంటే ఒక పారిశ్రామికవేత్తలు పారిపోతారు. డబ్బులు ఇవ్వకపోతే కొడతా ఉంటే పారిశ్రామికవేత్తలు పారిపోతారు. మేము పారిశ్రామికవేత్తలు అండగా చేర్చుకుంటాం. రాయలసీమలో పెట్టుబడులు పెట్టిస్తాం. అందరికీ మనందరికీ ఉపాధి అవకాశాలు వచ్చే బలమైన నాణ్యతతో కూడిన విద్యావకాశాలు తీసుకొస్తాం. ఇవన్నీ తెలియజేసుకుంటూ నా మీద భరోసా పెట్టడం మీకోసం పనిచేసేవాడిని తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే జన సైనికుల పైన దాడి నేను ఒకటే మాట్లాడుతున్నాను, అతని ముగింపు మాటలుగా ప్రతిపక్షానికి జనసేన పార్టీ ఏమీ లేదు అంటే మీరు మాత్రం ఎందుకు భయపడుతున్నారు? మా సైనికుల మీద మీరు ఎందుకు దాడి చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అసలు మమ్మల్ని గుర్తించకూడదు అనుకుంటే మమ్మల్ని ఎందుకు మీరు మాట్లాడి 10 నిమిషాలు లాగుతారు? అంటే మాకు బలం లేదని చెప్తేనే మాకు బలం ఉందని చెప్తున్నారు వాళ్ళు. మనల్ని గుర్తిస్తున్నారు అంటే, మన గురించి మాట్లాడుతున్నారంటే మనకు బలం ఉందని అర్థం. మన మీద దాడి చేస్తున్నారంటే వాళ్ళు బలహీన పడుతున్నారని అర్థం. కానీ సభాముఖంగా చెప్తున్నారు, కడప నడిగుడ్డును కూర్చొని చెప్తున్నారు, మా జన సైనికుల పైన దాడి చేసే ప్రతి వ్యక్తికి చెప్తున్నాను, అయ్యా నా పేరు పవన్ కళ్యాణ్, మా వాళ్ళ మీద దాడి చేసిన అయ్యా నేను మెత్తని వ్యక్తిని కాదయ్యా, చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటామయ్యా, మర్చిపోకండి. ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకుంటాం, మర్చిపోకండి. మేము సావలేని వాళ్ళం కదయ్యా, ఒక్కొక్కళ్ళు తోలు తీసేస్తామయ్యా, మీకు గుర్తుపెట్టుకున్నాం. తోలు తీసి ఎండగడతాం, పిచ్చి వేషాలు వేసి ఆ వాళ్ళ మీద జన సైనికుల మీద ఒక్క దాడి చేస్తే తోలు తీసి ఎండగడతాం, మర్చిపోకండి. వాళ్ళ మీద ఒక్కరి మీద సరే దాడి చేశారా తోలు తీసి ఎండగడతాం, మర్చిపోకండి. మాకు పౌరుషానికి తక్కువ లేదు, ధైర్యానికి తక్కువ లేదు, తెగింపులకు తక్కువ లేదు. ఖబర్దార్, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి భారత మాతకి జయ జయలు సమరం ముగిస్తాం. భారత్ మాతా కీ